ఇక్కడ 28 ఇయర్స్ నుంచి ఉన్నామండి ఇక్కడ సత్యానగర్లో. మేము ఎప్పుడు కానీ ఇలాంటిది ఎప్పుడు చూడలేదండి. కానీ ఈ మా ముంగటనే కట్టినాయండి ఇవి 15 ఏండ్లు నుంచి కట్టినాయండి ఇవి. ఇప్పుడు 15 ఏండ్ల ముందు మీరు ఇచ్చితేనే కదా వాళ్ళు కట్టారండి. ఇప్పుడు మేము కొట్టేస్తామంటే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నారు. 10 మీటర్లు కొట్టేస్తే ఏ బాధ ఉండదండి. ఇప్పుడు 60 మీటర్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ 10 మీటర్లు అంటుర్రు. బఫర్ జోన్ 50 మీటర్లు అంటుర్రు. ఇప్పుడు 60 మీటర్లు కొట్టి అది న్యాయమా అండి ప్రభుత్వానికి? న్యాయం కాదు కదండి. పబ్లిక్ని నాశనం చేసి నువ్వు ఏం చేస్తావండి? పబ్లిక్ను గోల చేసి వాళ్ళని నాశనం చేసి వాళ్ళ బతుకులు నాశనం చేసి వాళ్ళు కూడు కొట్టి వాళ్ళు ఇల్లు కొట్టి తలపైన నువ్వు చేసి పెట్టి ఏం చేస్తావండి రాజకీయము? రాజకీయం చేస్తే డెవలప్ చేయండి. ఇప్పుడు మూసి ఉంది అండి, ఇప్పుడు ఆంధ్రాలో కట్టినట్టు గోడ కట్టండి. ఇప్పుడు వాళ్ళు కట్టండి, ఒక 20 ఫీట్లు వాళ్ళు కట్టండి. వాళ్ళు కట్టిన తర్వాత దాన్ని ఏదైనా చేయండి. ఇప్పుడు వాళ్ళు కట్టుకోకుండా ఇండ్లు కొడితే ఏం లాభం అండి? వాళ్ళు కట్టండి. ఇదంతా మూసీకి సంబంధించిన ల్యాండ్ ప్రజలు దీన్ని ఆక్రమించుకున్నారని చెప్పేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ కాడి నుంచి కొంచెం దూరం తీసుకొని వాళ్ళు కట్టండి. వాళ్ళు కట్టిన తర్వాత సేఫ్టీ ఉంటుంది కండి అందరికీ. ఇప్పుడు ఇండ్లు కొట్టేస్తే ఏం లాభం అండి? ఇప్పుడు ఇండ్లు కొడితే ఏం లాభం వస్తుంది? మీరు వాళ్ళు కట్టండి, వాళ్ళు కట్టండి. ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత 10 మీటర్ల తర్వాత పోనీ 15 మీటర్ల తర్వాత మీరు వాళ్ళు కట్టండి. వాళ్ళు కడితే సరిపోతుంది కదండి. ఇల్లు కొట్టేది పబ్లిక్ నాశనం చేయడం ఎంతవరకు సమానం చేస్తాము? అది అర్థం చేసుకోవాలండి రేవంత్ రెడ్డి. ఆయనకు ప్రభుత్వం అధికారం ఇచ్చిందని ఏదంటే అది చేస్తే కాదండి. పబ్లిక్ను సుఖం అది కాదండి, పబ్లిక్ను సుఖపెట్టినవాడు రాజు అండి. పబ్లిక్ సుఖంగా ఉండి సుఖంగా పరిపాలన చేసినోడు రాదండి. అలా ఉండాలి. కానీ ఇలా దుఃఖపెట్టి ఏడిపించి వాళ్ళని నాశనం చేసి హార్ట్ అటాక్లు గుండె పోట్లు ఉండేటోళ్ళు ఉండరు. అలా చేసి దౌర్జన్యం కాదండి అది. కాబట్టి రోడ్లో పడిపోతున్నారు. కాబట్టి అర్థం చేసుకొని ఇప్పటికైనా కానీ ఇప్పుడు దాన్ని వాళ్ళు కట్టుకుంటే బెస్ట్ అండి. కొంచెము 15 మీటర్లో ఎంతో కొంత తీసుకొని వాళ్ళు కట్టుకుంటే బెటర్. చెప్పండి అన్న, మీరు చెప్పండి. ఏదైతే ఈ హైడ్రా అనేది తెచ్చింది, సో ఇట్లా అక్రమంగా అంటే కట్టుకున్నారు అందుకే కూలుస్తాం అని చెప్పేసి అటు అధికారులు చెప్తా ఉన్నారు. రోజు మనం వార్తల్లో చూస్తాం. సో ఎంతవరకు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మూసీ మీద అక్రమంగా కట్టుకున్నారు అనేది కరెక్ట్ మాట కాదు. ఇప్పుడు ఒక్క నిమిషము ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మూసీ ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ తర్వాత సేల్ డీడ్ చేయడానికి రిజిస్ట్రేషన్ తరపున కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇవన్నీ సర్వే నెంబర్లు ఇవన్నీ తీసుకొని ఎలా సేల్ డీడ్లు చేశారు, జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, తర్వాత రోడ్లు ఎలా వేశారు, ఎలక్ట్రిసిటీ వైర్ మీటర్లు ఇవన్నీ ఎలా ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మూసి మీద అక్రమంగా కట్టుకున్నారు అంటే సేల్ డీడ్లు చేసుకున్న వాళ్ళు అప్పట్లో వేలు పెట్టి కొనుక్కున్నారు, తర్వాత లక్షలు పెట్టి కొనుక్కున్నారు, ఇప్పుడు కోట్లు అవుతున్నాయి. మరి కొనుక్కున్న వాళ్ళందరూ జనాలందరూ పిచ్చోళ్ళ. ఇప్పుడు రెంట్లకు ఉంటున్నారు. రెంట్లకు ఉండే వాళ్ళ పరిస్థితి మీరు ఖాళీ చేసేయండి అని అంటే ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి వస్తాయా? రావుగా. కట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు, బిడ్డలేమో వేరే ఊళ్ళల్లో ఉద్యోగాలు చేస్తారు, కాయా కష్టం చేసి సంపాదించుకున్న డబ్బులతోనే కట్టుకునేది. లోన్లు తీసుకుంటారు. లోన్లు ఇచ్చేటప్పుడు క్లియర్గా లేదా అని చెప్పని మాట్లాడతారు. లోన్లు ఇచ్చేటప్పుడు క్లియర్గా లేదు అని అంటే బ్యాంక్ కూడా ఏం ఆలోచిస్తాడు? ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్లు ఉన్నాయా, సేల్ డీడ్స్ ఉన్నాయా, లింక్ డీడ్స్ ఉన్నాయా, పర్మిషన్ కాపీస్ ఉన్నాయా, ఇవి చెక్ చేస్తాడు. ఇది మూసీలోకి ఉంది, ఇది హైడ్రాలోకి వస్తుంది ఎప్పుడైనా అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. హైడ్రా ఇప్పుడు వచ్చింది, ఇంతకు ముందు ఉందా హైడ్రా? సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్లో పెట్టాలి కదా. ఇప్పుడు ఆన్లైన్లోకి ఎక్కినాయని చెప్పి సర్వే నెంబర్లో ప్రొహిబిటెడ్లో పెట్టి కొన్ని ఏరియాలు సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్లో పెడుతున్నారు. మరి జమానా కాలంలో నుంచి వస్తున్నది. మరి అప్పుడు ఈ ల్యాండ్వి మేము రిజిస్ట్రేషన్స్ చేయకూడదు, మూసీకి దగ్గరలో ఉంది, ఇది ఎప్పటికైనా ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పని అప్పుడే చెప్తే వీళ్ళు ఎవరు కొనకుండా వెళ్ళిపోతారు. మరి అప్పుడు చెప్పకుండా ఈరోజు వచ్చి ఆర్బిఎక్స్ రివర్ బెడ్ మీద ఉంది, బఫర్ జోన్ ఉంది, ఎఫ్టీఎల్ అని చెప్పని వీళ్ళకి ఆ 4 ముక్కలు చెప్పేసేసి మీది ఇక్కడ మూసీలో ఉంది, మీరు అక్రమంగా కట్టారు అని అంటే సేల్ డీడ్లు చేసుకున్నారు. ఎట్లా చేసుకున్నారు సేల్ డీడ్లు? సేల్ డీడ్లు చేసుకున్నారా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి వచ్చినప్పుడు మూసి ఉందిగా. మరి అప్పటి నుంచి లేనిది, నైజాంలో ఉన్నప్పటి నుంచి లేనిది, మరి ఈ రోజు ఎందుకు వచ్చింది? మరి ఇన్ని గవర్నమెంట్ల దగ్గర నుంచి లేనిది. ఒక టౌన్ ప్లానర్ ఏడి సర్వే చేసిన దానికి మాస్టర్ ప్లాన్ సంవత్సరం అప్డేట్ చేసుకుంటా పోతాడా? 5 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకుంటా పోతాడా? మాస్టర్ ప్లాన్ అప్డేట్ అయినప్పుడైనా కానీ ఒక కమిటీ పెట్టారా? ఏమన్నా మాట్లాడారా? ఇట్లుంది పరిస్థితి అని చెప్పి మాట్లాడారా? వచ్చేది మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అంటే ఇటుక పెట్టే అంత డబుల్ బెడ్రూమ్ ఇంట్లో 4-5 ఉండాలంటే ఎట్లుంటారు? ఇష్టపడి కొనుక్కున్నది ఇంటీరియర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ ఇష్టపడి చేయించుకున్నవి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి?
చేర్చుకునే దానికి ఎంత ఖర్చు అవుతుంది? ల్యాండ్ కొనడానికి ఖర్చు, పర్మిషన్లు తీసుకున్న దానికి ఖర్చు, మళ్ళీ బిల్డింగ్ కట్టుకున్న దానికి ఖర్చు, మెటీరియల్ ఖర్చులు, ఇవన్నీ కోట్లు. ఎంత మంచిగా ఉన్న కాలనీ ఏ రోజైనా వర్షం వస్తే నీళ్లు నిలుస్తాయా? ఈ రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, నీళ్లు నిలుస్తాయా? మూసీకి అసలు ఏ రోజైనా మాకు ప్రాబ్లం అయ్యింది? ఇప్పుడు మీరు ఒక 20-30 సంవత్సరాలు ఉంటున్నారని చెప్తున్నారు, ఎప్పుడైనా ఇటు నీళ్ళు వచ్చిన పరిస్థితి కనిపించింది? ఎక్కడున్నాయి నీళ్ళు? ఎక్కడున్నాయి? మరి కరోనా లాక్డౌన్ ముందల నుంచి కూడా అంత భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి, కానీ మెయిన్ రోడ్ల మీద పోయినాయి. మరి ఇక్కడ ఉన్నాయా? మరి అంత వర్షాలు పడినప్పుడు ట్యాంక్ బండ్ కింద ఉన్న లోయర్ ట్యాంక్ బండ్, విద్యానగర్, దమ్మాయిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మరి అవి మునుగుతున్నాయి, కానీ అవి కాదా హైడ్రా? మరి ఇదేనా హైడ్రా? మరి అది లేదా హైడ్రా? మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇక్కడ ఒక మనిషి బతికితే సాయం చేస్తారు, ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషి వెనకాల 100 మంది వెళ్తారు. అట్లాంటి కమిటీల్లోకి, అట్లాంటి కాలనీల్లోకి వచ్చి మేము ఇక్కడ మిమ్మల్ని ఎల్లగొట్టేస్తాము, ఎక్కడెక్కడ ఇస్తాము అని అంటే పిల్లలు ఉద్యోగాలు ఉంటాయి, ఇక్కడ నుంచి ఎంత దూరాలు వెళ్తారు, స్కూళ్ళు ఉంటాయి, స్కూళ్ళల్లో అడ్మిషన్లు, డొనేషన్లు అని చెప్పి కాలేజీలు ఉంటాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలు ఉంటారు, స్థలాలు రాసిచ్చుకోవడానికి ఆశలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంది ఇదంతా? ఇది ఈ రోజు వచ్చి హైడ్రా అని చెప్పని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, గవర్నమెంట్ని దూషించడం కాదు. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఇంటికి రెంట్లో ఉన్నోళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి అని అంటే ₹1,00,000 చేతులు పట్టుకొని పోవాలా? మరి ఇప్పుడు ఈ లెక్కలో చూసుకుంటే ఇంకొక ఇంటికి పోవాలంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు 8,000 9,000 ఉందని 15,000 చెప్తున్నారు, ట్రిపుల్ బెడ్రూమ్ 20,000 చెప్తున్నారు. మరి ఎక్కడే పోతాయి? ఇల్లు ఖాళీ చేయాలి, నిర్దాక్షిణంగా ఇల్లు ఖాళీ చేయాలి. ఇవన్నీ ఉద్యోగాలు మానుకొని కూర్చొని ఇక్కడ కూర్చొని ఎప్పుడెప్పుడు మా పడగొడతారా అని చెప్పి చూసుకుంటూ ఆలోచించుకుంటా కూర్చోవాలా? అంటే నిద్ర లేదు, తిండి లేదు, భయము, ఏ అర్ధరాత్రి వచ్చి మార్కింగ్లు వేస్తారా ఏంది? ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది, కమిటీ వేయాలా, కూర్చోవాలా, మూసి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలా, ఆ చెత్త చెదారం తీసుకొని అది మార్కింగ్ వేసుకొని దానికి తగ్గట్టుగా వచ్చి ఆ బ్లాక్ లైన్ వేసుకుంటారో రెడ్ లైన్ వేసుకుంటారో ఏంటో మీ ప్లాన్ అనేది తీసుకొచ్చి చూపించి మాట్లాడిన తర్వాత దానికి తగ్గట్టు నిర్ణయం తీసుకొని జనాలతో మాట్లాడి వాళ్ళకి తగ్గట్టు దానికి ఏదైనా ఇవ్వాలా. అంతేగాని నష్టపరిహారం లేదు, ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఇంత మంచిగా బతికిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో పోతారా? ప్రతోడు పైసలు లేకుండా ఉండలేదు, ప్రతోడు పైసలు ఉంచుకొని కూడా ఉండలేడు. అందరూ దానికి తగ్గట్టు ప్రతి దానికి ఖర్చు ఉంటుంది. అంతేగాని ఈరోజు వచ్చి నాకు ఇల్లు పడగొట్టేసేస్తాము, ఆ రివర్ బెడ్లో ఉన్నారు మీరు అని చెప్పని ఆ రెవెన్యూ అధికారులు ఎవరు ఇచ్చారు ఉద్యోగాలు? ఎట్లా వచ్చినాయి ఉద్యోగాలు? చదువుకొని వచ్చినాయా? ఓట్లు వేయంగానే వచ్చి ఈరోజు మూసి నేను తీసేస్తా, హైడ్రా వచ్చిందని తీసేస్తా అంటే మరి హైదరాబాద్ మొత్తం తీసేయండి హైడ్రా అని చెప్పి. చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకేమో నెల నోటీసులు వాళ్ళ ఎందుకు తీస్తలేరు, మావెందుకు తీస్తున్నారు అంటే సామాన్య ప్రజలేనా మీకు పనికొచ్చేది? ఓట్ల కోసం సామాన్య ప్రజలు కావాలా, మళ్ళీ పడగొట్టేదానికి కూడా సామాన్య ప్రజలు కావాలా? ఇవేనా? మరి అప్పట్లో పనిచేసిన రాజకీయ నాయకులు అందరూ వాళ్ళు సంపాదన తీసుకుపోయి అంతా జనాలకు ఖర్చు పెట్టి మరీ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఏమయ్యారు? మరి ఈరోజు రాజకీయాల్లో ఉన్నంత వరకు వీళ్ళే గొప్పోళ్ళా? కానీ ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారం ఏ ప్రభుత్వం ఇట్లాంటి జరిగిందన్న మీ ఏరియాలలో? ఏ ప్రభుత్వంలో జరిగేది ఏంది? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాలేదు, ఇంకో ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అయినా చేస్తుంది. నోటీసులు ఎక్కడ ఇచ్చారు? నోటీసులు ఇచ్చారా? డైరెక్ట్గా వచ్చి RBX అని చెప్పని వేస్తున్నారా? DCMలు పంపించేది ఏంది ఏరియాలోకి? అదేమనంటే మీ ఇక్కడ కాదు ముందలా అని చెప్పడం ఏంది? పానిక్ అవ్వడానికా? గుండెపోట్లు వచ్చి పోతున్నాడు. టీవీ పెట్టి చూస్తేనేమో హార్ట్ అటాక్లు వచ్చినాయని చెప్పని కిరసనాయలు పోసుకున్నాడు ఆ యువతల లైన్. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులతోనే కదా చేసుకునేది. కిరసనాయలు పోసుకునేది అది కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. దేనికైనా ఒక టైం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, ఒక చర్చ ఉంటుంది. ఏవీ లేకుండా డైరెక్ట్గా వచ్చి కూర్చొని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ముందల ఎట్లా ఏది చేయాలి, ఇట్లా జనాల్ని ప్యానిక్ చేసి 2 రోజులు కూల్చేస్తాం 3 రోజులు కూల్చేస్తాం అంటే ఉన్న పలంగా ఎక్కడికి పోతారు? ఉన్న పలంగా సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఈ పరిస్థితి ఇట్లానే ఉంది అని అంటే మాత్రం గవర్నమెంట్ ఉండదు, దిగుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చి ఇట్లా చేసినా కానీ ఆ గవర్నమెంట్ కూడా దిగిపోద్ది. ఇదైతే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సో ఇది పరిస్థితి. ఇక్కడ స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ సంబంధించిన అధికారులు అందరూ వచ్చి ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు కూడా వచ్చి దీని అంతా వాట్ ఈస్ అంటే ఏది కరెక్ట్లో ఉంది, ఏది తప్పులో ఉంది అని చెప్పేసి వచ్చి చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఎలాంటైనా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మేము కష్టపడి కట్టుకునే ఇల్లులు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు బయటికి పోమంటే మేము ఎక్కడికి పోవాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ మాకు దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఈ వైఖరిని అయితే మార్చుకోవాలని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.